ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే చేదైన వేరు. ధ్యానాంశం: చేదైన వేరు ఏదైనా మొలచి మీలో కలవరపడవారు కలరేమో అని పౌలు మాట్లాడుతున్నాడు. అంటే సజావుగా సాగిపోతున్న జీవితాల్లో సాతాను ప్రవేశిస్తే మన జీవితం అంతా కూడా చేదుగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే సాతాను మనుషుల్ని ప్రేరేపిస్తుంటాడు. దేవునికి దూరం చేయటానికి వాడు మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే హబక్కూకు గ్రంథము 1:15 అని మాట్లాడుతున్నాడంటే, వాడు గేలము వేసి మనుషులందరినీ పట్టి లాగుతున్నాడని మాట్లాడుతున్నాడు. సాతాను యొక్క పని ఏమిటి అంటే క్రైస్తవులను దేవుని నుండి దూరం చేయటం. వాడు అదే పని మీద ఉంటాడండి వాడు. అందుకే ఎవరిని మృంగుదినా అని తిరుగుతూ ఉంటాడండి వాడు. అంతవరకు మంచిగా ఉన్న మనము ఎప్పుడైతే సాతానుకు చోటిచ్చామో, సాతాను మనల్ని ప్రేరేపించిండో, మనం సడన్గా మారిపోతాం. మనం ఏదైనా తోటలో ఎంత సంతోషంగా ఉన్నారో ఆదామవ్వలు దేవునితో, చివరికి వాడు ఏం చేశాడండి? వాడు దేవుని నుంచి దూరం చేసేసాడు. ఒక అబద్ధం చెప్పేవాడు. ఆ అబద్ధం ఎలా కనపడింది అంటే కంటికి రమ్యంగా కనపడింది, అది మనోహరంగా కనపడింది వాడికి. అందుకే ఈ లోకాన్ని వాడు ఏం చేశాడంటే నేత్రాస, శరీరాస, జీవపుడంబంతో నింపేశాడండి. ఇవాళ ఆదామవ్వలు పాపం చేయనంత వరకు కూడా ఈ లోకం ఎలా ఉందో తెలుసా? ఎంత దేవుని తోట ఎంతో చక్కగా ఉందండి. ఆ దేవుని తోట లాంటి స్థలాన్ని, లోకాన్ని వేళ అడవిగా మార్చేస్తారండి వాడు. అడవి అంటే ఏంటో, తుప్పలు ఉంటాయి, ముళ్ళ చెట్లు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాం. అదంతా ఒక భయంకరమైన ప్రాంతం అండి అడవి అంటే. అంటే దేవుడు సృజించిన లోకాన్ని వాడు వేళ ఎలా చేస్తాడంటే అడవిగా చేసేస్తాడండి వాడు. దేవుని మాట వినకుండా చేసేస్తాడండి వాడు. వాడి గనుక మనం చోటిచ్చామంటే దేవుని మాట వినకుండా చేసేస్తాడండి వాడు సాతాను. మనం మొదట చాలా మంచిగా ఉంటాం. ఇస్కరియోతు చూడండి, 3.5 సంవత్సరాల పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారితో తిరిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు చూచాడు, ఆశ్చర్యకార్యాలు చూచాడు. అయితే అతనిలో సాతాను ప్రవేశించడం ఉందండి. మనకి లోకాసు వార్త కనుక మనం చూసినట్లయితే, లోకాసు వార్త 22:3-4 చూసినట్లయితే 11 మంది శిష్యులు కూడా యేసుప్రభుని వెంబడించారు. 12వ వాడు ఇతను కూడా యేసుప్రభుని వెంబడించాడు. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించడం ఉందండి. మరి 12 మంది యేసుక్రీస్తుకు శిష్యులే కదా, 12 మంది కూడా యేసుప్రభుని వెంబడించారు కదా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూశారు కదా. మరి ఎందుకు వాళ్ళు 11 మంది నమ్మకంగా ఉంటే ఇతరులు ఎందుకు సాతాను ప్రవేశించింది? అలాగే మనము కూడా మొదటి నుంచి ఎంత నమ్మకంగా ఉన్నా కూడా ఏదో ఒక రోజున సాతాను ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12 పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడండి.
తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. మరి అంతవరకు నిలబడ్డ యోధ సాతాను ప్రవేశించింది. వాడేం చేశాడు? కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపాలనో దాని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడుకున్నాడండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపాలని చెప్పి అనుకుంటున్నారు కదా, ఆయన ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎక్కడుంటాడో నాకు తెలుసు. చూడండి, ఎంతవరకు ఆయన ఇచ్చిన ఆహారం తిని ఆయనతో పాటు తిరిగి అనేకమైన అద్భుతాలు చేసిన వ్యక్తిలో సాతాను ఎప్పుడైతే ప్రవేశించిందో ఆయన అప్పగించడానికి వెనకాడలేదండి. ఆయనను అప్పగించడానికి వెనకాడలేదండి. అతను డీల్ కుదుర్చుకున్నాడండి. అతను గమనించాలి ఇక్కడ మనం. అప్పుడు అందుకే చూడండి, అందుకే యోహాను సువార్త 13:27 వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్న పని త్వరగా చేయమని వానితో చెప్పినట్టు ఉందండి ఇక్కడ మనకి. గమనించాలి ఇక్కడ మనం. తర్వాత ఏం చేశాడు? యేసుక్రీస్తుని అప్పగించాడు గెత్సేమనే తోటలో. చివరికి ఉరి వేసుకుని చచ్చిపోయాడు. ఆ చెట్టు కొమ్మ విరిగిపోయి కడుపులో గుచ్చుకుంటే పేగులు బయటకు వచ్చేసినాయి. గమనించాలి ఇక్కడ మనం దేవునికి చోటు ఇవ్వకుండా సాతానికి మనం చోటిచ్చినట్లయితే వాడు వేసే గేలము వేసి అందరినీ లాగుతున్నాడు కదా. ఆ గేలానికి ఒక ఎర ఉంటుంది. ఆ చేప ఏమనుకుంటుందంటే నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి అనుకుంటుంది, కానీ తనే ఆహారం కాబోతున్న సంగతి దానికి తెలియదండి. ఈవేళ అనేక మంది మనుషులు సాతాను వేసే ఎరకు గురైపోయి యోధ ఎలాగైతే బలైపోయాడో దేవుని విడిచిపెట్టి అనేక మంది అలాగే బలైపోతూ ఉన్నారు. ఎందుకంటే వారి హృదయం కఠినమైపోతుంది. మనోనేత్రాలకు వాడు గుడ్డితనం కలగజేస్తున్నాడు. వీళ్ళ మానవుల మనోనేత్రాలకు వారి హృదయాలు కొవ్వు పట్టినని మాట్లాడుతారు. ఎవరి మాట వినరండి. ఇంక వాళ్ళు ఎవరి హృదయం అయితే కొవ్వు పట్టిందో వాళ్ళు ఎవరి మాట కూడా వినరండి. వాళ్ళు గనుక లోకాశలతో ఎరవేసి మనుషులను గుడ్డివానిగా చేసి బండబారిన హృదయాలు గలవారిగా చేసి దేవుని మాట వినకుండా చేసి అపవాది మానవులను పట్టి పీడిస్తున్నాడు వేళ. కనుక మనం చాలా జాగ్రత్త కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. అందుకే ఇక్కడ హెబ్రీ పత్రిక 12:15 ఎవరు మాట్లాడుతున్నాడు? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోతారని చెప్పి భయపడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారంటే అపవిత్రులైపోతున్నారు. మనం చూస్తున్నాం. అలాగనే మొదటి దినవృత్తాంతములు 21:1 చూసినట్లయితే దావీదు దేవుని హృదయానుసారమైన మనుషుడు. అతను ఈ గొర్రెల దొడ్డిలోంచి నన్ను దేవుడు రాజుగా చేశాడని చెప్పి దేవుని గణపరిచినటువంటి వాడు, అనేక యుద్ధాలలో విజయాన్ని చేకూర్చినటువంటి వాడు. అటువంటి దేవుడు అతను వెళ్లే ముందు దేవుడు అతనికి తోడయ్యుండి అతనికి విజయాన్ని దయచేస్తుంటే ఒక రోజున ఏం జరిగిందో చూడండి ఇక్కడ. తరువాత సాతాను ఇశ్రాయేలుకి విరోధముగా లేచి, గమనించండి ఇక్కడ సాతాను ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా లేచి ఇశ్రాయేలు లెక్క చూచుటకు దావీదును ప్రేరేపింపగా, ఈ సాతాను ఎవరిని ప్రేరేపించాడు? దావీదును ప్రేరేపించాడండి. గమనించండి ఇక్కడ మనం ఎంత భయభక్తులతో ఉన్నా కూడా మనల్ని కూడా ప్రేరేపించే అవకాశం ఉంది సాతాను. ఆ సాతాను యొక్క చేష్టలకు కనుక మనం గురైపోయినట్లయితే మనం పతనం అయిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద లేచి ఇశ్రాయేలు లెక్కించడానికి దావీదుని ప్రేరేపింపగా ఎటువంటి ఆలోచన పుట్టించాడు? యుద్ధం వస్తుంది, సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టించమన్నాడు. ఇంతవరకు సైన్యాన్ని లెక్క పెట్టించలేదు. ఎందుకంటే దేవుడు ముందుగా ఉండి వాళ్ళకు విజయాన్ని చేకూర్చేవాడు. ఇంతవరకు యుద్ధములన్నింటిలోనూ కూడా విజయాన్ని చేకూర్చేటువంటి వాడు దేవుడే. దావీదు సైన్యాన్ని ఎప్పుడు లెక్క చూసుకోలేదు. నాకు ఎంత సైన్యం ఉందని చెప్పి అతను ఎప్పుడు కూడా అసహ్యపడలేదండి. ఎందుకంటే తను గెలిపిస్తున్న వాడు దేవుడని నమ్మాడండి. ఎప్పుడైతే సాతాను దావీదును ప్రేరేపించిందో దేవుడిని మర్చిపోయాడు. సైన్యాన్ని లెక్క పెట్ట మనం గెలుస్తామో లేదో అని చెప్పన్నాడు. యోబు చెప్పాడు, వద్దండి, ఇది దేవునికి మంచిది కాదు, ఇది మన కీడు తీసుకువస్తుందని చెప్పినప్పుడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను చేయమని చెప్పినప్పుడు అతను ఆ విధంగా చేశాడు. చివరికి దేవుని యొక్క కోపం దావీదు మీద రగులుకుందండి.
అప్పుడు దావీదు తప్పు చేసిన నేను కదా, గొర్రెల వంటి వేళ్ళేం చేశారు అన్నప్పుడు, నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు తీసుకునే నిర్ణయం తప్పు గనక, నువ్వు నా మీద ఆధారపడకుండా నువ్వు సైన్యం మీద ఆధారపడ్డావు గనక 3 ఆప్షన్లు పెట్టాడండి దేవుడు. 3 సంవత్సరాల పాటు కరువు విపరీతంగా ఉంటుంది, 3 సంవత్సరాల పాటు, లేదా 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను కత్తితో తరుముతారు, నువ్వు గెలవలేవు, పారిపోవాలి, లేదంటే 3 రోజులు కత్తివాత పడాలి, అంటే తెగులు చేత నీ ప్రజలందరూ కూడా చనిపోతారు, 3 ఆటలు ఏం కోరుకుంటావు అన్నప్పుడు, ప్రభువా నీ ఇష్టం నేను ఏమీ చేయలేని చెప్పి అన్నప్పుడు, ఎక్కడి నుంచి అయితే సంఖ్య మొదలు పెట్టాడో అక్కడి నుంచి ఇంచుమించు 76,000 మంది పైన ఆ తెగులు చేత సంహరించేస్తే, దావీదు ఆ ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారండి. ఇలా ఇంతమంది ఎందుకు చనిపోయారు? దావీదు సాతాను హృదయాన్ని ప్రేరేపించడం వల్ల. కనుక అప్పుడు దేవుడే పశ్చాత్తాపడి దేవుడు సంహారక దూతను ఆపేయమని చెప్పాడండి. గనుక సాతాను ఎప్పుడు ఎవరిని ప్రేరేపిస్తుందో మనకు తెలియదు గనక మనం నిలబడ్డాం అనుకుంటాం కానీ పడిపోతాం, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇంకా అపోస్తుల కార్యములు 5:3 చూసినట్లయితే, అప్పుడు పేతురు అన్నయ్య ఆదిమ అపోస్తుల కాలములో ఆదిమ సంఘము తమ స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదములది పెడుతుంటే, సంఘం యొక్క అక్కర్లు తీర్చుతుంటే, అననీయ సప్పీరాలు కూడా ప్రేరేపించబడి వారు కూడా భూమి గలవారు గనుక కొంత భూమి అమ్మి దేవునికి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. వారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. వాళ్ళు అమ్మిన తర్వాత ఆ డబ్బు చేసి ఎంత దేవునికి ఇవ్వాలనుకుని కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాలది పెట్టారండి. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, అన్నయ్య నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చలేక సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించును? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను అన్నయ్య సప్పీర హృదయాన్ని ప్రేరేపించారండి. వాళ్ళ దేవుని కంటే ధనానికి ప్రాధాన్యత ఇచ్చారండి వాళ్ళు. అందుకే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. మనం దేవుని ప్రేమిస్తే ధనాన్ని ప్రేమించు, ధనాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించు, ఇద్దరిని ప్రేమిస్తారని చెప్పడం తప్పది. కనుక వాళ్ళిద్దరూ దేవుని కంటే ధనాన్ని ప్రేమించారు. అక్కడ పేతురు కాళ్ళ మీద పడి చనిపోయాడండి. తర్వాత కొంతసేపు తన భార్య వచ్చింది, ఇంతేనంటే ఇంతే చెప్పింది, తను కూడా చనిపోయింది. కనుక సాతాను మనల్ని ప్రేరేపించినట్లయితే మనం మరణానికి గురైపోతుంటాం. ఆ మరణానికి కారణం కూడా సాతానే. ఏదైనా చోట్ల అబద్ధం చెప్పి మానవులను మరణానికి ఆజ్ఞాతిక్రమం వల్ల మరణం వచ్చితే ఆ మరణం నుండి విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మరణాన్ని జయించే శక్తిని మనకి ఇచ్చాడు. అపవాదికి లయపరిచాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మీరు నడిచినట్లయితే అపవాదికి లయపరుస్తారు, లోకానికి వెలుగుంటారు. కనుక సాతాను తంత్రాలకు మీరు గురి కాకుండా ఉండాలని మీకు తెలియజేస్తున్నాం. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారుగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక సాతాను తంత్రాలకు గురి కాకుండా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తుని ప్రభుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. మీరు మీ కుటుంబాలు క్షేమకరంగా ఉండండి. ఇంకా రక్షణ పొందకపోతే నేడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు మీ పాపను కడిగి వేసుకుని దేవుడు సరత్వమిచ్చి సంపాదించి తన సంఘంలో మీరు సభ్యులుగా ఉండండి. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, సాతాను ప్రభు ఎవరిని ప్రేరేపించింది, ఎలా ప్రేరేపించింది, వారి బతుకులు ఏమైపోయినాయి తండ్రి మేము చూస్తున్నాం తండ్రి. ఇస్కరియోతు యోధను ప్రేరేపించడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి మేము అప్పగిస్తానని చెప్పి డీల్ మాట్లాడుకున్నాడు తండ్రి. జరుగు ప్రాణాలు కోల్పోయాడు. అన్నయ్య సప్పీరాలు కూడా తండ్రి పొలం అమ్మి దేవునికి ఇవ్వాలని చెప్పి కొంత దాచుకోవటం వల్ల తండ్రి సాతాను ప్రేరేపించడం వల్ల చనిపోయింది చూస్తున్నాం తండ్రి. దావీదు మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాడు తండ్రి. కనుక మేము కూడా తప్పు చేస్తే మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి ప్రభు. అందుకే పూట కోటికలు తన జ్యేష్ఠత్వ అమ్మి వేసుకున్న ఏసవ వంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఉన్నాడో చూసుకోండి. తన మారు మనసు పొందడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా పొందే అవకాశం లేకుండా పోయిందని మాట్లాడుతుంటే కనుక తండ్రి మేమైతే మా హృదయాల్లో ప్రభుకే చోటు ఇవ్వాలి, సాతానుకు చోటు ఇవ్వకుండా తండ్రి విశ్వాసమున కర్తే దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచి మా జీవనయాత్రలో మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని పేరు వరుసన బలపరిచి దీవించి ఆస్వాదించమని, ప్రతి ఒక్కరు దేవాంచలు చేసి సాతాంతతలకు గురి కాకుండా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.